హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టిఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ ఇడ్లీ కొట్టు. సో ధనుష్ డైరెక్షన్లో వచ్చిన లేటెస్ట్ ఫిల్మ్ అనమాట ఇది. సో ఈ సినిమా మీద బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎవరికి లేవు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రమోషనల్ కాంటెంట్ కావచ్చు, లేదంటే రిలీజ్ చేసిన సాంగ్స్ కావచ్చు. దెర్ ఆర్ టూ మెనీ థింగ్స్ ఇన్వాల్వ్డ్. బట్ ఎందుకనో ఈ సినిమా మీద బేసిక్ హైప్ కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏం లేవు. సో సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే ఇట్స్ ఎ వెరీ సింపుల్ ఎండరింగ్ స్టోరీ. సో అంటే సోల్ సర్చింగ్ ఫిల్మ్ అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ సినిమా అనమాట ఇది. పర్ఫార్మెన్సెస్ కానీ, స్టోరీ లైన్ కానీ ఇవన్నీ కూడా డీసెంట్ ఎనఫ్. బట్ సినిమాలో నాకు బాగా నచ్చిన థింగ్స్ ఏంటంటే ఆ సీక్వెన్సెస్ని కంపోజ్ చేసిన విధానం. ఒక ఫాదర్ డెత్ సీక్వెన్స్ని, లేదంటే ఒక ఫ్యామిలీ లాస్ని, లేదంటే ఆ ఫ్యామిలీ మౌర్న్ చేసే విధానాన్ని చాలామంది దర్శకులు తీశారు. బట్ దాన్ని చాలా పాజిటివ్ ఇన్ ద సెన్స్ మోర్ ఆఫ్ ఎండేరింగ్గా, అంటే ఓకే ఇలా కదా ఉండాలి, అంటే ఎంత కంపోజ్డ్గా ఉండాలి కదా, ఇలా కంపోజ్డ్గా ఉంటే ఎంత బాగుంటుంది అనే విధంగా తీయగలిగిన వన్ ఆఫ్ ద డైరెక్టర్ అయితే ధనుష్ అనే చెప్పాలి. ఈ కైండ్ ఆఫ్ కంపోజిషన్ అనేది మనం ఇంతకుముందు బాలు మహేంద్ర గారు కానీ, బాలచంద్ర గారు కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ దగ్గర చూసేవాళ్ళం. ఆ తర్వాత ఆ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ అనేది మళ్ళీ ధనుష్ దగ్గర కనబడింది. ఎందుకంటే ఇక్కడ ఈ సినిమాలో రాజ్ కిరణ్ చనిపోయే సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. సో ఆ సీక్వెన్స్లో ధనుష్ ఇట్లా నడుచుకుంటూ వస్తాడు. మనం మామూలుగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే, చాలా రెగ్యులర్గా మనం గత 30-40 ఏళ్ళుగా మనం చూస్తున్న సినిమాలో ఇంటికి వచ్చేటప్పటికి తల్లి పొలవమని ఏడుస్తూ ఉంటుంది. అలాంటి కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్ మనం చూస్తూ వచ్చాం. బట్ ఇక్కడ తల్లి చాలా కంపోజ్డ్గా కూర్చొని, ఆ క్యారెక్టర్ ప్లే చేసిన ఆవిడ పేరు గీతా కైలాసం, చాలా బాగా చేశారు ఆవిడ. సో ఆవిడ వచ్చి కూర్చోబెట్టి ఆ ఫాదర్ లాస్ట్ ఫ్యూ డేస్ ఎలా చేయలేదంటే లాస్ట్ ఫ్యూ మినిట్స్ ఎలా ఉన్నాయి అనేది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అన్నమాట ఆవిడ. అంత చేసిన తర్వాత ఆవిడ దాన్ని ఎలా యాక్సెప్ట్ చేశారు, ఆ యాక్సెప్టెన్స్ ఎలా వచ్చింది అనేది కూడా ఒక షాప్ సీక్వెన్స్ కంటే మళ్ళీ ఇడ్లీ షాప్కి వచ్చి ఆఖరిసారి ఆ షాప్ని చూసుకునే సీక్వెన్స్ కానీ, ఇవి కంపోజ్ చేసిన విధానం ఏదైతే ఉందో, సో అక్కడ డైరెక్టర్ ధనుష్ అనేవాడు బీభత్సంగా మెప్పించాడు. అలాంటి సోల్ స్టీరింగ్ సీక్వెన్సెస్ చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఒక ఆవుదోడతో ఒక సీక్వెన్స్ ఉంటుంది. సో అందులో తన తండ్రిని చూసుకుంటూ ఉంటాడు అనమాట. సో ఒక్కసారి ధనుష్ నిద్ర లేచిన తర్వాత గోవుదోడ కరెక్ట్ మొహం దగ్గరకు ఉండే సీక్వెన్స్ ఏదైతే ఉందో, సో ద క్రెడిట్ షుడ్ మస్ట్ గో టు బోత్ సినిమాటోగ్రాఫర్ అండ్ ధనుష్ యాజ్ వెల్. బట్ దాని కంపోజిషన్ ఏదైతే ఉందో చూస్తున్నంతసేపు ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి అనమాట కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్. ఈ కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్ కోసం కదా, లేదంటే ఈ కైండ్ ఆఫ్ ఒక ఎండీరింగ్ ఫీలింగ్ కోసం కదా మనం సినిమాలకు వచ్చేది అనే ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. హ్యావింగ్ సెడ్ ఆల్ దీస్ పాజిటివ్ థింగ్స్. సో ప్రాబ్లం ఏంట్రా అంటే సినిమాకి అది కూడా ధనుషే. సో ధనుష్ డైరెక్టర్గా ఎప్పటికప్పుడు మెప్పిస్తూనే ఉన్నాడు రైట్ ఫ్రమ్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. పాపాండి దగ్గర నుంచి కూడా మనం చూసుకుంటుంటే, పాపాండి కానీ, రాయన్ కానీ, జాబులేమ నీకు అంత కోపమా కానీ, ఈ సినిమాలన్నింటిలో కూడా ఒక డైరెక్టర్ ధనుష్ అనేవాడు ఎప్పటికప్పుడు మెప్పిస్తూనే ఉన్నాడు. బట్ రైటర్ ధనుష్ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్ హియర్. సో ఇప్పుడు ఇడ్లీ కొట్టు విషయానికి వస్తే ఏమవుద్దంటే, దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ మాస్ మూమెంట్స్, దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఎమోషనల్ మూమెంట్స్. బట్ ఈ మూమెంట్స్ అన్నింటినీ ఒక హోల్డ్ చేయగల థ్రెష్ హోల్డ్ పాయింట్ ఏదైతే ఉంటుందో, లేదంటే ఇవన్నింటినీ హోల్డ్ చేయడానికి కావాల్సిన ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో, అది ఈ సినిమాలో లోపించిందనమాట. సో అరుణ్ విజయ్ క్యారెక్టరేషన్ కానీ, లేదంటే శాలిని పాండే క్యారెక్టర్ కానీ, సత్యరాజ్ క్యారెక్టరేషన్ కానీ, ఏఎఫ్సి అనే వరల్డ్ ఏదైతే ఉందో, బ్యాంకాక్, ఇవన్నీ కూడా కంప్లీట్గా మిస్ఫిట్ సినిమాకి. సో ఇంత సోల్ స్టీరింగ్ సీక్వెన్సెస్ని తీసుకొచ్చి వాటి కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏంట్రా అంటే ఏఎఫ్సి అనేది చూపించినప్పుడు అక్కడే డిస్కనెక్ట్ అయిపోతారు ఆడియన్స్. సో ఆ డిస్కనెక్టివిటీ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుందన్నమాట. అంటే రైట్ ఫ్రమ్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇంటర్వల్ బ్యాక్ నుంచి స్టార్ట్ అవుద్ది ఆడియన్స్ డిస్కనెక్ట్ అవ్వడం. సో ఆ డిస్కనెక్టివిటీ అనేది మళ్ళీ కంప్లీట్గా ఆడియన్స్ అందులోకి కనెక్ట్ అవుతున్న, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊరి ప్రజలు అందరూ కూడా మురళి అనే అదే ధనుష్ క్యారెక్టర్ కోసం అందరూ కలిసి వచ్చే ఒక సీక్వెన్స్ ఉంటుంది. సో ఆ సీక్వెన్స్ ఎంత బాగుంటుందో, దాని తర్వాత వచ్చే మళ్ళీ సీక్వెన్సెస్ అంత లేకుండా పోయాయి. సో మిడిల్లో వచ్చే ఊరి సీక్వెన్సెస్ అన్నీ కూడా ఎంజాయ్ చేస్తాం. బట్ ఏదైతే కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇది కదా స్టోరీకి ఒక ఆయుపట్ లాంటిది అనిపించేవన్నీ కూడా మైనస్లో అవుతాయి అనమాట. అందువల్ల ఎన్ని మంచి సీక్వెన్సెస్ ఉన్నా, ఎంత హృదయాన్ని హత్తుకునే కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల ఇడ్లీ కొట్టు అనే సినిమా పూర్తిస్థాయి సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేకపోయింది. అండ్ టెక్నికాలిటీస్లో జీవి ప్రకాష్ మ్యూజిక్ అనేది బేసిక్గా ఈ సాంగ్స్ సపరేట్గా వింటే కనుక దీస్ ఆర్ నాట్ మూవింగ్ అట్ ఆల్. అంటే వర్క్ అవ్వవు. ఏదో మామూలు తమిళ్ కైండ్ ఆఫ్ తమిళ్ ఫ్లేవర్లో ఉండే ఒక హిందీ కవాలి సాంగ్స్లో అనిపిస్తాయి మనకి. బట్ ఎప్పుడైతే ఆ ఎమోషన్కి, లేదంటే ఆ సీక్వెన్స్లో ఆ మ్యూజిక్ వినబడిందో, బీజిఎం అనేది వినబడిందో, అక్కడ మనం కనెక్ట్ అవుతాం. సో సినిమాలో చూస్తే కనుక జీవి ప్రకాష్ మ్యూజిక్ అనేది చాలా ఎలివేట్ చేసింది. బట్ ఆ సినిమాని పక్కన పెట్టి సాంగ్స్ సపరేట్గా వింటే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ. అండ్ అలాగే ప్రొడక్షన్ డిజైన్ అనేది సినిమా అంటే చాలా చుట్టేశారనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఒక ఊరిని చూపిస్తున్నాం మనం, ఆ ఊరి పరిసరాలను చూపిస్తున్నాం. సో ఇప్పుడు ఆ పంట పొలాలు ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఆ కొట్లు, ఆ రోడ్డు ఇవన్నీ వస్తాయో, స్పెసిఫిక్గా ఇక్కడ చేసిన సీజీ వర్క్ కానీ ఇవంతా కూడా చాలా చీప్ ఫార్మాట్లో ఉంది.
సో ఇప్పుడు ధనుష్ లాంటి ఒక యాక్టర్, నిత్యమేనన్ ఇంతమంది పెర్ఫార్మర్స్ అది ఉన్నప్పుడు ఒక బేసిక్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ డిజైన్ ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదు కదా. సో అక్కడ ఎప్పుడైతే అరుణ్ విజయ్ ఫైట్ సీక్వెన్స్లో ఆ కింద ఏవైతే బెడ్స్ ఇవన్నీ ఉంటాయో, ఆ ఫైటర్ బెడ్స్ అంటారు వాటిని, సో ఆ బెడ్స్ని కవర్ చేసే సీక్వెన్స్ కానీ ఇవంతా కూడా చాలా అంటే చాలా ఇన్ఎఫిషియెంట్గా వర్క్ ఉంది అక్కడ సీజీ వర్క్ విషయంలో. అలాగే ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆ స్ట్రీట్స్ కానీ లేదంటే చుట్టూ పరిసరాలు కానీ అంటే స్పెసిఫిక్గా ఆ షాపులు ఇవన్నీ కూడా చాలా అంటే అంత ఆర్గానిక్ అయితే ఎక్కడ అనిపించలేదు. సో ప్రొడక్షన్ డిజైన్ టీమ్ అంటే బడ్జెట్ లిమిటేషన్స్ ఉండుండొచ్చు, బట్ ధనుష్ లాంటి ఒక యాక్టర్ని పెట్టుకొని ధనుష్ డైరెక్టర్ అయ్యి ఉండి బడ్జెట్ లిమిటేషన్స్ అనేవి కనబడుతున్నాయంటే కూడా ఇట్స్ మోర్ ఆఫ్ టేకింగ్ ద ఆడియన్స్ ఫర్ గ్రాంటెడ్ అలాంటి కైండ్ ఆఫ్ వర్క్ విషయంలో మాత్రం. అండ్ పెర్ఫార్మెన్సెస్లో ముందు చెప్పినట్టు గీత కైలాసం ఆ మదర్ క్యారెక్టర్ ప్లే చేసిన ఆవిడ మాత్రం చాలా బాగా చేశారు, చాలా కంపోజ్డ్గా చేశారు. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ కంపోజర్ వన్ యాక్టర్ నీడ్. ఒక మంచి క్యారెక్టర్ పెడితే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనేవాడు ఎంత బాగా చేయగలరు అనేదానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. అలాగే రాజ్ కిరణ్, లిటరల్లీ రాజ్ కిరణ్ సీక్వెన్సెస్ హార్డ్లీ ఒక 3-4 డేస్లో షూట్ చేసి ఉండొచ్చు, బట్ సినిమా మొత్తం ఆయన కనిపిస్తారు. స్పెసిఫిక్గా ఆయన కాళ్ళకి గజ్జలు కట్టుకొని ఒక కులదైవంలాగా కనిపించే సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అందులో ఆయన మొహంలో కూడా ఆ ప్రశాంతత, ఆ దైవత్వం అనేది చాలా చాలా బాగా కనబడుతుంది. చాలా మంచి పాజిటివిటీ వస్తుంది అనమాట ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ. అండ్ నిత్యమేనన్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. అండ్ ఆవిడ ఇంకో విషయంలో మెచ్చుకోవాల్సిన థింగ్ ఏంటంటే తెలుగు డబ్బింగ్. సో ఆ డబ్బింగ్ విషయంలో ఎప్పుడు కూడా మోస్ట్లీ తన క్యారెక్టర్కి తనే డబ్బింగ్ చెప్పుకుంటూ తన ఒరిజినాలిటీని ఎక్కడ మిస్ అవ్వకుండా చేసుకుంటాం, చాలా జాగ్రత్త పడుతున్నారు ఆవిడ. సో ఆ విషయంలో మాత్రం నిత్యమేనన్ షుడ్ బి అప్రిషియబుల్. అండ్ అలాగే తెలుగు డైలాగ్ రైటర్ కూడా చాలా బాగా రాశారు ఆయన. అంటే మనకి చాలా సీక్వెన్సెస్ ఉంటాయి, చాలా డైలాగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి వీళ్ళ ఎంట్రీ ఎంటర్ అనే కైండ్ ఆఫ్ ఉంటుంది మనకి. సో అది ఆ డైలాగ్ అనేది కరెక్ట్గా ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు పక్కన సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్తో చెప్పిస్తారనమాట. సో అందువల్ల ఏమవుద్దంటే ఓహో ఇది మన ఫీలింగ్ కదా అని ఇంకాస్త రిలేటబుల్ అవుతాం. సో ఈ డైలాగ్స్ అన్నింటిలో కూడా అంటే తమిళ వర్షన్ తెలుగు వర్షన్ మోస్ట్లీ డబ్బింగ్ కైండ్ ఆఫ్ అంటే ట్రాన్స్లేషన్ టైప్లోనే ఉంటాయి, బట్ చాలా చక్కగా చేశారన్నమాట. ముఖ్యంగా పల్లె అనేది తల్లి అనేది ఒక చెప్పేసి కైండ్ సీక్వెన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా డైలాగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా రాశారు డైలాగ్స్. సో ఓవరాల్గా ఇడ్లీ కొట్టు ఈజ్ ఎ డీసెంట్ ఫిలిం, బట్ మైట్ నాట్ వర్క్ ఫర్ ఎవ్రీ వన్. సో దెర్ ఆర్ ఎలిమెంట్స్, ముందు చెప్పినట్లుగా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, చాలా ఎండరింగ్ మూమెంట్స్ ఉన్నాయి, హార్ట్ టచింగ్ మూమెంట్స్ ఉన్నాయి. దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఆల్సో ల్యాక్ ఆఫ్ మెనీ అదర్ థింగ్స్. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.